Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మినీ సమరానికి వైసీపీ సిద్ధమేనా? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఏడాదిలో జరుగుతాయి. నిజానికి ఈ పాటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి ఉండాలి. కానీ 2026 మార్చి దాకా వాటి పదవీ కాలం ఉంది. ముందే ఎందుకు జరపాలి అన్న పార్టీలో కీలక నేతల ఆలోచనల మేరకు ఆగారని అంటున్నారు. ఇక మార్చిలో బడ్జెట్ తరువాత స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తారని అంటున్నారు. ఈ మేరకు కూటమి అయితే పూర్తి సన్నద్ధంగా ఉంది అని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తన ఏర్పాట్లలో తాను ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలంటే దగ్గర 2 ఏళ్లకు కూటమి ప్రభుత్వం చేరువ అవుతుంది. దాంతో ప్రజలలో తమ మీద మంచి అభిప్రాయం ఉంది అని 2024 ఎన్నికలలో ఇచ్చిన తీర్పు, వారి మద్దతు, అభిమానం అదే మాదిరిగా ప్రజల మనసులో ఉందని చాటి చెప్పడానికి స్థానిక ఎన్నికల కంటే మించిన సాధనమైతే కూటమికి వేరొకటి లేదు. పైగా 3 పార్టీలు కలిసి ఉన్నాయి, చేతుల అధికారం ఉంది. ఇంత మంచి వాతావరణాన్ని ఉపయోగించుకోవడమే కూటమి కర్తవ్యం అని అంటున్నారు. ఇక ఏపీలో ఉన్న మొత్తం 26 జిల్లాలలో రాజకీయ పరిస్థితులను, స్థానికంగా ఉన్న లెక్కలను ఇప్పటి నుంచే కూటమి పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. ప్రజలకు తాము చేసిన మంచిని ఒకవైపు బలంగా ప్రచారం చేసుకుంటూనే సంస్థాగతంగా ఉన్న చిన్న లోపాలను సవరించుకునే పనిలో పడ్డాయి. ఇక అధికారుల బదిలీలు, కీలక స్థానాలలో కీలక సిబ్బందిని నియమించుకోవడం వంటివి ఇప్పటి నుంచే జరిగిపోతోందని అంటున్నారు. స్థానిక ఎన్నికలలో 100% ఫలితాలు సాధించాలని కూటమి పెద్దలు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో 94% స్ట్రైక్ రేటుతో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఈసారి 100% స్ట్రైక్ రేట్ అన్నది కూటమి నినాదంగా ఉందని అంటున్నారు. ఇక ఏకైక విపక్షంగా ఏపీలో ఉన్న వైసీపీ అయితే స్థానిక ఎన్నికల కోసం ఏ మేరకు సన్నద్ధంగా ఉంది అన్నది ఇంకా చూడాల్సి ఉంది అని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం అయితే కమిటీలను బూత్ లెవెల్ దాకా వేయాలని ఆదేశించింది. నియోజకవర్గం స్థాయి దాకా హైకమాండ్ పార్టీ నియామకాలు పూర్తి చేసింది. మండల, వార్డు, బూత్ లెవెల్ దాకా కార్యవర్గాలు చేసి పార్టీని జోరెత్తించాలని అధినాయకత్వం పదే చెబుతూ వస్తోంది. డిసెంబర్ నాటికి ఇవన్నీ పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టింది. ఇదంతా స్థానిక ఎన్నికల కోసమే అని అంటున్నారు. చేతిలో అధికారం, 3 పార్టీలంతా కలిసి మూకుమ్మడిగా లోకల్ ఫైట్కి దిగితే తట్టుకోగలమా అన్నది వైసీపీ దిగువ స్థాయిలో వినిపిస్తున్న ప్రశ్నగా ఉందట. అంతేకాదు స్థానిక ఎన్నికలంటే డబ్బు ఖర్చు అధికంగా ఉంటుందని అంటున్నారు. ఎంత ఖర్చు చేసినా అధికారం చేతిలో ఉన్న పార్టీల వైపే సహజంగా జనాల మొగ్గు ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వంలో ఉన్నవారు ఎప్పుడూ విజయాన్నే కోరుకుంటారు తప్ప కోరి ఓటమి తెచ్చుకోరు. పైగా జనాలలో తమ పట్ల సానుకూలత పీక్స్లో ఉందని చాటి చెప్పుకోవడానికి చూస్తారు. అందుకే కూటమి ముందు, ఆ దూకుడు ముందు ఎంతవరకు నిలవరించగలమన్నది వైసీపీ దిగువ స్థాయిలో చర్చగా ఉందట. అయితే హైకమాండ్ ఏ విధమైన దిశానిర్దేశం చేస్తుంది అన్నది ఇంకా చూడాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఒక మినీ సమరానికి 2026 వస్తూనే తెర తీయనుంది.